మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా కేసీఆర్కు జాతిపిత అని బిరుదు ఎవరిచ్చారు, ఎందుకు అట్లా పిలుస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. జాతిపిత ఎవరు ఇచ్చారు? 10 ఏళ్ళు కనిపించలేదంటన్నా. జాతిపిత ప్రజలే ఇచ్చారు. ఎందుకంటే కేసీఆర్ చేసిన స్కీమ్స్ బట్టి ప్రజలే ఇచ్చారు కాబట్టి జాతిపిత ప్రజలే అంటున్నారు. మా జాతిపిత కేసీఆర్ గారు అని. ప్రజలు కేసీఆర్ గారు ఏం చేయలేదని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ప్రజలే ఇచ్చారు. ప్రజలు కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ని చూసే ప్రజలు ఇచ్చారు జాతిపిత అని. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఎట్లాంటి నిధులు రాలేదు, చాలా సమస్యలు కూడా అట్లానే ఉన్నాయని అంటున్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని భూతపిత అని అంటున్నారు ప్రజలందరూ. 2 ఏళ్ల పాటు ఏం చేయలేడు వాడు కాబట్టి భూతపిత అయింది ఈరోజు. ఆయన బూతులు ఆ నోటకించి బూతులే తప్ప ఇంకా ఏవి లేవు కాబట్టి ఈరోజు భూతపిత అయ్యింది రేవంత్ రెడ్డి గారు, జాతిపిత అయ్యింది కేసీఆర్ గారు. ప్రతి ఒక్క జాతికి సంబంధించింది కేసీఆర్ గారు ఇంటికి చేరింది కాబట్టి జాతిపిత అంటున్నారు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కుల మతం భేదం అనేది లేకుండా చేసింది కాబట్టి కేసీఆర్ గారికి చెందుతుంది. ప్రతి ఒక్కటి ఏంటంటే ఈరోజు ప్రజల గుండెలో ఉండేది కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు అని అంటారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతి ఒక్క ఒంటరి మహిళ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి చూసినట్టయితే మీరు ఈరోజు పుట్టినప్పటి నుంచి ఒక అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ పాపను బాబు పుట్టే డెలివరీ అయ్యేదాకా కూడా చనిపోయే వారు కూడా కేసీఆర్ గారే ఉన్నారు కాబట్టి జాతిపిత కేసీఆర్ గారికి వచ్చింది. జాతిపిత రైతు బంధువుకి వచ్చారు, జాతిపిత కళ్యాణ లక్ష్మికి ఇచ్చారు, జాతిపిత అనేది దళిత బంధువుకి ఇచ్చారు. ప్రతి ఒక్కటి జాతిపిత అంటేనే మా కేసీఆర్ గారు అనేది తెలుసుకో. 2 ఏళ్లలో నువ్వు చేసింది ఒకటి భూతపిత, దొంగల పిత, దొంగగా ఉన్న దొంగ జాతికి చెందించిన ఉన్నోన్ముని సీఎం గారు. అందుకోసం ఆ సీఎం గారికి మేము చెప్పేది ఒకటే, ఏంటంటే ప్రజలు ఏవైతే స్కీమ్స్ ఇచ్చినావో ఒక 200 అంటే 240 స్కీమ్స్ ఇచ్చినావు, 220 స్కీమ్స్, ఆ దొంగ స్కీమ్స్ ఇచ్చినాయి అన్నీ తొందరగా నెరవేస్తే నిన్ను కూడా ఏందో ప్రజలు చెప్తారు. ఏంటంటే ఈరోజు మొత్తం దోసుక తిన్నాడు అంటే దోసుక తినలే. మా కేసీఆర్ గారు ఏమేమి చేయాలనో అట్లా చేసిండు కాబట్టి ఈరోజు ప్రజలు మీకు మొన్న కార్పొరేషన్గా మా రూలింగ్ పార్టీ ఉన్నాక మీ 2 వార్డులు వచ్చిండే, మాకు ఇప్పుడు ఎన్ని వార్డ్స్ వచ్చినాయో మీకు కేసీఆర్ గారు చెప్పారు. తగిన గుణపాఠం ప్రజలు అందరూ చెప్తున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉంటే ప్రతి ఒక్క 2 ఏళ్లలో మేము కళ్ళు మూసుకొని గెలుస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకో ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకా నీ నోటు దుల్ల తగ్గించకపోతే మీకు వచ్చి ఆ తొండలను అట్లనే తీసిపెట్టినా మీ గాంధీ భవన్ అందరికీ చూస్తాం. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. దాంట్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అదే చెప్తున్నాం కదా, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అయినాయి మొన్న. కార్పొరేషన్స్లో దొంగ ఓట్లు వేసినావు, కుక్కర్లు వంచినావు. నీ వల్ల కేవలం ఆ కుక్కర్లు బిజినెస్ పెట్టుకున్నాడు ఒక్కోడు తప్ప బాగుపడేది ఒక్కడు లేడు. ఆ కుక్కర్లు వంచుడు, చీరలు వంచుడు ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరే బెనిఫిట్ అయ్యారు, చీరలు అమ్మేటోళ్ళు కుక్కర్లు వంచేటోళ్ళు. కాబట్టి ఈరోజు ఎవరు బెనిఫిట్లో లేరు, నీ వల్ల ఏం లేరు. కాబట్టి ప్రజలు ఏందో జిహెచ్ఎంసీలో చూపిస్తారు. ప్రతి ఒక్క జిహెచ్ఎంసీలో మా ఎమ్మెల్యేనే ఇక్కడ ఉన్నారు కాబట్టి తగిన గుణపాఠం ఏందో చెప్తారు. అంటే ఇప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి మొన్న మున్సిపల్ కూడా ఎక్కువ మేమే గెలిచినాం, జిహెచ్ఎంసీలు కూడా కాంగ్రెస్ జెండానే ఎగరేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ అంటే రూలింగ్ పార్టీ అలాది ఉంది, అధికారులు వాళ్ళు చెప్పినట్టు తింటారు కాబట్టి వాళ్ళ భీమతో వాళ్ళు చేస్తారేమో అండి. వాళ్ళు దొంగ పనులు చేసే వాళ్ళకు దొంగ లెక్కలు ఎట్లా చేయను అని తెలుసు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిరు? దొంగ ఓట్లు మనుషులను కూర్చోబెట్టి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి ఓట్లు వేయడానికి, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని ఓట్లు వేయించుకోనికి ఫ్రీ బస్ పెట్టిండు. ఒక భార్యకేమో ఫ్రీ పెట్టిండు, భర్త దగ్గర తీసుకుంటుండు. వాడు ఏం ఫ్రీ పెట్టిండు అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారంటే ఈరోజు కేసీఆర్ వల్ల. ఎందుకంటే ఈరోజు ఇంటింటికి నల్ల తెచ్చింది కేసీఆర్ గారు, ఈరోజు నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ లేడీస్కి ఏమేమి చేసిండో కేసీఆర్ గారు, వాళ్ళు ఒక్కసారి కూర్చొని కేసీఆర్ గారు ఏమేమి చేసిండ్రో అవి తెలుసుకుంటే అవి కూడా బాగుంటుంది. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవడైతే భూతపిత అన్నాడో వాడిని చెప్పుతాడు కొట్టేటట్టు జిహెచ్ఎంసీలో భారీ ఎత్తున మీరు గెలిపించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న మేయర్ మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ మేయర్ అని కాదు, ఎట్లా ఉంది అంటే మేయర్ పనితీరు పైన మీరు ఏమంటారు? మేయర్ గారిది ఎట్లుందంటే మేము ఏమంటున్నామంటే మా బీఆర్ఎస్లోనే గెలిచింది, మేమందరము గెలుస్తేనే ఆమెను మేయర్ చేసినాము. మేమందరం గెలిచి అందరం గెలుచుకుంటేనే మేము ఒప్పుకుంటేనే మేయర్ అయింది. ఈరోజు ఆమె తండ్రి ముఖం చూసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన మేయర్ సీటు ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ గెలవంగానే వెళ్ళిపోయిందో ఆమె గుణమేందో తెలిసిపోయింది. కాబట్టి ఆమెకు అలా అయ్యే తరఫు నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి ఏం తెలియలే. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతుంది, అయిపోయింది. మేము ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగినాం, మా తెలంగాణ బిడ్డలం కాబట్టి మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే చేసుకుంటాం కాబట్టి మళ్ళీ భారీ ఎత్తున గెలుస్తాము.
ఒకవేళ మాకు సీటు రాకున్నా కానీ సరే మాకు సీటు హోదా ఉన్నా లేకున్నా మేము ఇట్లనే మాట్లాడదాము. నీకు తగిన గుణపాఠం ఏందో చూపిస్తాం. నీకు ఆ మెడ చుట్టూ ఎట్లయితే ఆ కండ వేసుకున్నావో ఆ మెడ చుట్టూ యాసిడ్ పోసి కడిగేటట్టు కూడా మేము చేస్తాం. అంటే ఆమె పనితీరు పైన మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఆమె పనితీరు పైన అంటే మొన్న 2 కోట్లు అన్నది, ఆ కోడిని చూపించింది, కోడి కూర తినండి అన్నది, కథం ఆడ ఏడాది తీసింది, కథం ఇంకేముందంటే కేవలం ఆ కోడిని చూసుకోవడానే మురవండి అనేది ₹1,00,00,000 ఇనాగ్రేషన్ చేయించుకుంది, ఆడ పోయి కూర్చుంది. అంటే ఆమెకు ఇప్పుడు మొన్న ఇష్యూ అయింది కదా ఆమెది ల్యాండ్ ఒకటి, ఇక అందులో కబ్జా చేసుకుంది. అది ఎట్లా పోవాలా? ఆ కబ్జాలకి ఎందుకు పోవాలంటే కాంగ్రెస్లోకి పోవాలా. ఆమె అన్నీ ఇప్పుడు మేము ఎందుకు పోలేదు? మాకు కేసీఆర్ గారు మాకు గెలిపించినప్పుడు ఒక విశ్వాసం అనేది పెట్టుకున్నాం. ఒక ఫ్యామిలీ ఉందండి సంసారంలో, ఈరోజు బాగుండదు మన పరిస్థితి, బాగాలేకపోతే వెళ్ళిపోతామా? సంసారాన్ని తీర్చిదిద్దుకుంటేనే అది ఒక విలువ ఉంటుంది. అంతేగాని ఇండ్ల నుంచి అందులో నుంచి ఇంట్లో పోతే అది ఏం వాల్యూ ఉండదు. అంటే మీకు ₹1,00,00,000 ఇస్తాన్నారు కదా, మీకు అసలు అందినాయి ఆ ₹1,00,00,000 కూడా? మాకు ఆ ₹1,00,00,000 స్కీమ్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఏవైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయో అవే మళ్ళీ ఇవి మాకు ఇచ్చారు, అంతేగాని ఇంకేం లేవన్న వాళ్ళు ఇచ్చింది. అంటే మీరు ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు మీరు మేయర్ గారికా? దానికి ఏం రేటింగ్? అదొక మేయర్, దానికి ఒక రేటింగా? అది పిచ్చకుంట్లది. దానికి ఎంతో మంది కొట్టడానికి వస్తే మేము అడ్డుకున్నాము. దానికి ఈరోజు దానికి తెలియకుండా ఈరోజు మా గురించి మాట్లాడుతున్నా, దాని గురించి మాట్లాడడానికి టైం వేస్ట్ అండి, దాని గురించి మాట్లాడడానికి కూడా వేస్ట్. ఆయన అంటాడు కదా నిమిషానికి ఖజానా ఖాళీ అయిపోయింది, మా దగ్గర ఏం లేదంటే అదే 2 నిమిషానికి జబ్బాలు జడుచుకుంటే ఏమంటాడు, మస్తు ఉన్నాయి నా దగ్గర, నేను మీకు కానుకుంటే ఎవరికి ఇస్తా, తప్పకుండా మీకు ఇస్తా తమ్ముళ్ళు, మీ అందరు నేనే ముందుకు తీసుకొని పోతా అంటే ఆయనకు అసలు ఉన్నదా ఖజానా లేదా? కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. అది ఎంతో అద్భుతమైన కాళేశ్వరం పుణ్యక్షేత్రం కావచ్చు, అది యాదాద్రి అనే పుణ్యక్షేత్రాన్ని కట్టిండ్రు, కాళేశ్వరం అని ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్ని కట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 60 సంవత్సరాల దరిద్రాన్ని పోగొట్టింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణలో ఎంతో అద్భుతంగా ఆ క్షణాలను బంగారు అక్షరాలతోటి మనం రాసుకోవచ్చు. ఈయన గద్దెనకి 2 సంవత్సరాలు అవుతుంది, అంత దరిద్రమే చేస్తాండు. ఎందుకంటే ఒక ఫ్రీ బస్సు పెట్టి 4 గంటలకు ఒక బస్సు ఇస్తే 4 బస్సుల లెక్క జనాలు ఒక్క బస్సులు ఎక్కితే ఆ టైర్లు ఊసిపోతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు కోల్పోతే ఏం చేస్తాడు? మగవాళ్ళకి మళ్ళీ బస్ ఛార్జీలు పెంచిండు అంటే ఆడోళ్ళ పర్సులో తీయకుండా పైసలు మగవాళ్ళ పర్సు నుంచి వెళ్ళి కట్ చేస్తాండు కదా. అంటే నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ఆ తిట్ల పురాణం బూతు పురాణం పక్కన పెట్టేసి ఇప్పుడైనా ఉన్న ఈ 2 సంవత్సరాలన్నా చక్కగా పరిపాలిస్తే తెలంగాణకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చి నువ్వు ముందుకు తీసుకొని వెళ్తే ఏమైనా ఇప్పుడైనా నీ పేరు ఉంటుంది, అయ్యో హెచ్కిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణ ప్రజలకు మంచి చేసి పోయిండని. ఎట్లకన్నా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, కారే వస్తుంది, కేసీఆర్ గారే గెలుస్తారు. హార్వర్డ్కి పోయి కూడా షార్ట్ టర్మ్ కోర్స్ చదువుకొని వచ్చిండు సీఎం, బాగా చదువుకొని వచ్చిండు. చదువు ఆయన అన్నాడు కదా ఇంగ్లీష్ రాకుంటే ఏమవుతుంది, ఏం కాదు, ఎందుకంటే 4 పెట్టుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అన్నాడు. మరి ఎందుకు పోయిండు దావోస్కి? ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం, ఏదో నేను తెలంగాణ ప్రజలకు పెట్టుబడులు తీసుకొని వస్తా, కంపెనీలు ఉన్న కంపెనీల తెలంగాణలో మేము పెట్టుబడులు పెట్టాము, మాకొద్దు అనేసి అదేంది మెట్రో కానీ కొన్ని కంపెనీలు అన్నీ వెళ్ళిపోతాయి. ఈయన పెట్టుబడులు అని ఈయన బినామీ కంపెనీలు అన్నీ పెట్టుబడులు దోసి పెట్టొస్తాడు. ఆ 10 రోజులు పోయి ఏం చేసిండు? ఏదో ఆయనకు ఎంటర్టైన్మెంట్ జరగాలని ఇక్కడ సిట్టు నోటీసులు అని, అక్కడ దావస్లో ఏం జరుగుతుందో తెలియవద్దు, ఇక్కడ ఏం చేయాలి? సిట్టు నోటీసులు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు, సంతన్నకు, వీళ్ళందరికీ సిట్టు నోటీసులు ఇచ్చుకుంటా తెలంగాణలో ఉన్న అందరు యూట్యూబర్లు కానీ ఛానల్స్ కానీ ఇవి కవర్ చేస్తూ ఉంటే ఆయన అక్కడ పెట్టుబడులు అంటూ ఆయన బినామీ అంతకుముందు పోయి వాళ్ళ తమ్ముడు కంపెనీకి బినామీ పెట్టి ఇచ్చి అది దివాలా తీసిన కంపెనీ, ఆ కంపెనీలో ఏం పెట్టుబడులు వస్తాయి? ఈయన పైసలు దాచుకొని పోతాడు, అంతకుమించి ఏం లేదు. కవిత కూడా రాజకీయ పార్టీ పెడతా అంటున్నది, ఎట్లా ఉంటుంది? తెలంగాణలో ఉన్న ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టవచ్చు, ఏ అభ్యంతరం లేదు. అది ప్రజలు తీర్మానించి వాళ్ళు గెలిపించుకుంటే వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేము. కేసీఆర్ పక్కన ఉన్నోళ్ళే నాకు అన్యాయం చేసిండ్రు, జీ హుజూర్ అంటే అక్కడే ఉండటాన్ని కాకుంటే క్యా హుజూర్ అన్నాను కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చానని చెప్పేసి కూడా మన మీటింగ్లో చెప్పి నేను ఒకటే చెప్తాను, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ కేసీఆర్ గారి పక్షాన ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ. చరిత్ర రాయాలన్నా, చరిత్రను తిరిగి రాయాలన్నా కేసీఆర్ గారు. మేము వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే, మేము చూసింది బాపు కేసీఆర్ గారు తెలంగాణ సాధించడానికి ఎట్లయితే అప్పుడు
మహాత్మా గాంధీ ఉద్యమం చేసి తెలంగాణ సాధించారో, పీక్ స్టేజ్లో వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పేరు ఎట్లొచ్చిందో, తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమకారులందరినీ ఒక దాటిపైన తీసుకొని వచ్చి ఎంతోమంది ఉద్యమాలు చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు ఉద్యమం ముందు నిలబడి తర్వాత అందరు తెలంగాణ ప్రజలు ఎన్నికలు నిలబెట్టుకొని తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అని ఒకే నినాదంతో తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళిండ్రు. కాబట్టి తెలంగాణలో ఉన్న అదే హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి అందరి పథకాల ఇల్లు లేదన్నట్టు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఇంట్లో ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. అక్క పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తే పర్లేదు, వాళ్ళ ఇష్టం, అది మనకు తెలియదు.